వెల్కమ్ టు మై ఛానల్ సుమతి మినీ వ్లాగ్స్. ఈరోజు మేము సంక్రాంతి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ పండగ బాగా చేసుకోవాలి. మేమైతే మా ఊర్లో అడివప్పుల అమ్మవారు అని టెంపుల్ ఉంది. ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఓకేనా, పదండి వెళ్దాం. చలో వెళ్తున్నాం. ఏది వెళ్తున్నాం, ఇంకా రాలేదురా. టెంపుల్ దగ్గరికి రాలా మనం. ఇక్కడ గడ్డి మోపు ఎత్తుకొని వస్తున్నాం. ఊరి చివర ఉంటుంది టెంపుల్. ఏమంటారు మా ఈ తోటల్ని? పారపగడ్డి తోటలు అంట. ఆ తోటల్లో వెలిసింది అమ్మవారు. ఒక ఆయన పొలంలో వెలిసింది అనమాట. ప్రతిరోజు ఆయన కల్లోకి వస్తుంటే ఇంకా పొలం అంతా గుడికే ఇచ్చేసి, ఇంకా గుడి ఇక్కడ బాగా వెలిసింది. పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. చాలా మంచి అందరికీ మంచి జరిగింది. మహిళలు కూడా జరిగినాయి ఇక్కడ. అందుకే బాగా ప్రసిద్ధిగాంచింది మా చుట్టుపక్కల ఊర్లలో. అందరికీ బాగా తెలిసి ఈ గుడి. పదండి లోపలికి వెళ్దాం. గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. చిన్న టెంపులే కానీ బాగా మహిమగల అమ్మవారు అనమాట. ఇది అమ్మవారు అనమాట. వెలిసి దగ్గర 10 సంవత్సరాలు 10వ వార్షికోత్సవం కూడా జరిగిందంట. శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి 10వ వార్షికోత్సవం తిరునాళ్ళ మహోత్సవం ఎవ్రీ ఇయర్ కుంకుమ బళ్ళు ఎత్తుతారు. టెంపుల్ లోపలికి వెళ్ళి అప్పుడు చాలా బాగా గ్రాండ్ గా చేస్తారు. ఆ టైంలో ప్రతిసారి మా అమ్మ పిలిచిద్ది రమ్మని, కానీ నేను రాలేకపోతాను. టెంపుల్ లోపలికి ఏం చేద్దాం, నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయాలి రావడానికి. ఏమంటారు అన్నమాట. లోపల గుళ్ళోకి అయితే వచ్చేసాము. ఇంకా చిన్న టెంపులే. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే, ఎవరికైనా అట్లా ఇట్లా దెయ్యము గాలి అంటారు కదా, అలాంటివి కూడా ఇంకా పోయలేదు. ఇక్కడ ఈ అమ్మవారి దగ్గరకు వస్తే వదిలిపోతాయి అని ఒక ఈ నమ్మకం అయితే ఉందన్నమాట. కొంచెం పొద్దెక్కితే పూలు ఇస్తాయి ముద్దమందార. ఇక్కడ అందుకనే బాగా ప్రసిద్ధి. ఈ పొలాల్లో, పచ్చని పొలాల్లో చక్కగా చాలా బాగా అనిపించింది. మంచిగా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు సంక్రాంతికి వచ్చినా కానీ వస్తాను, కాకపోతే ఎప్పుడు తీయలేదు వీడియో. ఇప్పుడు తీస్తున్నాను. ఇంకా లోపలికి వచ్చేసాం. కాళ్ళు కడుక్కొని ఇంకా టెంకాయ తీసుకోవాలి. టెంకాయలు కూడా గుళ్ళోనే అమ్ముతారులేండి. ఇంకా టెంకాయలు తీసుకోవడానికి వెళ్తున్నాను నేను. మా వాళ్ళనాడు బ్యాగ్ తీసుకొని గుళ్ళోనే టెంకాయలు అమ్ముతారు. ఒక ఆవిడ అమ్మిద్ది. జనాలు ఇంకా ఎవరు రాలా. ఊర్లోనే గుడి కాబట్టి కొంచెం నిదానంగా వస్తారనమాట. ఒకేసారి రారు. ఊర్లో గుడి కదా, ఎవరు పనులు తీరినప్పుడు వాళ్ళు వస్తారు. పైగా మేము పొద్దున్నే వచ్చాం కాబట్టి పెద్దగా లేరు. కొంచెం టైం అయితే 11, 12 అట్లయితే ఇంక అప్పుడు అందరూ వస్తారు, పనులు తీరుతాయి. అక్కడ నాగదేవత అంట మా అమ్మ చదువుతుంది. కొన్ని పూలు అక్కడ పెట్టి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయమని చెప్తుంది. నేను కొన్ని పూలు తెచ్చానులేండి ఇంటి దగ్గర. సో ఆ పూలు పెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలని చెప్పింది. టెంకాయ అయితే ఒకటి తీసుకున్నాము. మా వారు వీడియో తీస్తున్నా, నన్ను తీయొద్దు, అమ్మవారిని తీయమని చెప్తున్నా నేను. అదిగోండి అమ్మవారు పుట్ట మీదే వెలిసిందనమాట అమ్మవారు. నేను అంతకుముందు వచ్చినప్పుడు ఇవన్నీ ఏం లేవు. ఫస్ట్ వెలిచినప్పుడు ఆ గుడి, ఆ చెట్టే ఉండేది. ఇంక తర్వాత బాగా ప్రసిద్ధి చెందిన తర్వాత చుట్టూ ప్రహరీ కట్టి అటంతా బండలు వేసి బాగా డెవలప్ చేశారు. దగ్గర ఒక 5-6 ఊళ్ళో వస్తారండి ఈ గుడికి, ఈ ఊరికి. అమ్మవారికి ఏటను కూడా కోస్తారు. పొట్టేళ్ళని, కోళ్ళని సండే రోజు అలా చేస్తారంట బాగా. ఇప్పుడు ఈరోజు పండగ కాబట్టి పెద్దగా లేరు, వస్తారు. సండే రోజు బాగా క్రౌడ్ ఉంటారంట. 3 చుట్లు తిరుగుతున్నాం మేము. ఫాస్ట్గా తిరగడం అయిపోయిందిలే మాది. ఇంకా మా వాళ్ళు చూడంత ఫాస్ట్గా తిరగమంటే తిరుగుతలేరు. వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు, తర్వాత పలకరిస్తారులే. మా ఊరికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముందుగా ఈ గుడికే వస్తారు పెళ్ళైన తర్వాత. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు ఈ టెంపుల్కి వస్తే. చూసారా, చుట్టూ పచ్చని పొలాల మధ్య అమ్మవారి గుడి. చాలా బాగా అనిపించిద్ది. ఇవన్నీ గేదెలకి గడ్డి తోటలు అనమాట. ఇవన్నీ తోటలు. వరి వేయరు, వరి ఇంకొంచెం అవతలగా వేస్తారు. ఇవన్నీ గడ్డి తోటలే. ఈయనంతా ఈ స్థలం అంతా ఆయనదే. ఈ గుడి కట్టించిన ఆయనది ఈ పొలం అంతా.
ఒక 5 ఎకరాల దాకా ఉండొచ్చు. నాకు కరెక్ట్గా ఎన్ని ఎకరాలు అనేది ఐడియా లేదు, కానీ ఈయన ఇంకా అమ్మవారి కళ్ళకి వచ్చిన దగ్గర నుంచి ఇంక ఈ పొలం అంతా అమ్మవారికే ఇంకా ఇచ్చేసి ఈ గుడి డెవలప్మెంట్ కోసమే చూసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ గుడి డెవలప్మెంట్ మీదే ఆధారపడతారు. ఈ చెట్టు మాత్రమే ఉంది. అప్పుడు నా చిన్నప్పటి నుంచి ఆ చెట్టు ఉంది. మధ్యలో అంతా పొలం ఉండేది. మేము అక్కడ దాకా వచ్చి ఆడుకునేవాళ్ళం చిన్న వయసులో. సండేలు వస్తే చాలు ఆడుకోవడానికి ఎంత దూరమైన వెళ్ళేవాళ్ళం పిల్లలతో కలిసి. అటు కొబ్బరి చెట్లు ఉన్నాయి చూసారు అటు సైడు, అక్కడ దాకా వచ్చి ఆడుకునేవాళ్ళం. ఇక్కడ నాగదేవత అన్నమాట, చెట్టులో ఉంటుంది పుట్ట. ఇక్కడ నాగదేవత అన్నమాట. ఇక్కడ కావాలంటే ఇక్కడ కూడా మనం టెంకాయ కొట్టుకోవచ్చు. మనం గుళ్ళో కొడదామని చెప్పేసి గుళ్ళోకి వచ్చాము. తెచ్చిన పసుపు కుంకుమ ఉన్నాయి కదా, అవన్నీ అక్కడ ఆవు ఉందండి. అమ్మవారి మెయిన్ ఆవే కదా, పువ్వులు పెట్టి అండ్ పసుపు కుంకుమ ఏమని చెప్తుంది మా అమ్మ. అన్ని మా అమ్మ చెప్పినట్టే చేస్తున్నాను, నాకు తెలియదు ప్రాసెస్. అమ్మవారు గోమూత్రం తాగే కదా తను ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆమెను అనుమానించి ఆమెని కాల్చివేశారు కదా. ఆ కాల్చినప్పుడు ఆమె పొట్టలోంచి గోమాత బయటకు వచ్చింది అనేది నాకు కొంచెమే తెలుసు స్టోరీ. ఈ నిదానంపాట అమ్మవారు, శ్రీ లక్ష్మీ అమ్మవారు స్టోరీలు చాలా ఉన్నాయి. సినిమా కూడా తీశారు. మ్యాక్సిమం అందరికీ తెలుసు మన ప్రకాశం డిస్టిక్లో అడోపుల అమ్మవారు అంటే. ఈ స్టోరీ నాకు కొంచెమే తెలుసు. ఫ్లూయెంట్గా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎట్లా కూడా తెలుసుకోండి. పసుపు కుంకుమ అన్నీ వేస్తున్నాను. మా అమ్మాయి నేను ఇద్దరము. వేరే వాళ్ళు అర్చన చేయించుకుంటున్నారు. ఆయన మమ్మల్ని పలకరించారు, ఏం చాలా రోజులకి వచ్చారు అని. నేను తెలిసి ఇయర్లీ వన్సే వెళ్తాను ఆ టెంపుల్కి. పసుపు కుంకుమ వేయమని చెప్తున్నాను నేను మా అమ్మాయికి. ఇక్కడ ఉయ్యలు ఉంది, పిల్లలు లేని వాళ్ళకి ఆ ఉయ్యలు ఊపితే పిల్లలు పుడతారంట. అది అమ్మవారిది. ఇది నంది. అది ఈ ఊయల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంట అండి. ఆ ఊయలు ఊపితే మా ఊర్లో చాలామందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టారు. అక్కడ చాలామందికి నాకు తెలిసినంతవరకు పుట్టారు. ఆ గుడి వెలిసిన తర్వాత అందరికీ చాలా మంచి జరిగింది. నాకు తెలిసి 2 పుట్టారండి, ఇంక మిగతా వాళ్ళు నాకు తెలియదు. మా బజార్ని వారికి అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉందో. విగ్రహం ఏమి ఉండదు అమ్మవారికి, ఓన్లీ పుట్ట మీదే వెలిసారనమాట అమ్మవారు. పైన కప్పు ఉండదు, ఓపెన్లో ఉంటారు అమ్మవారు. మామూలుగా గుడి కడతారు కదా, కానీ ఆమె ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు పైన కప్పు ఉండదు. వర్షం వచ్చినా తడుస్తారు, అండ్ ఎండ వచ్చినా ఎండబడిద్ది. ఇంకా ఎండకి వానకి ఆమె తడుస్తూ ఆరుతూ ఉంటారు అంతే. పైన కప్పు అయితే ఉండదు, అది అక్కడే అంతే అన్నమాట. అడవుపుల్లో కూడా అంతే. మాచర్ల దగ్గర అనమాట అమ్మవారు మెయిన్ గుడి. ఇంక ఇవన్నీ వెలిసినవి. ఇది నాగదేవత దగ్గర సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పూలు పసుపు కుంకుమ వేశాను. ఇంకా అక్కడి నుంచి టెంకాయ కొట్టలేదు. ఇంకా ఇంతవరకే ప్రాసెస్ అయ్యింది. మా అమ్మ చెప్పిన వరకే చేశాను నేను. ఇంక ఇప్పుడు వెళ్ళి టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళాలి అర్చన చేయించుకోవడానికి. టెంకాయ నేను మా వారి చేత కొట్టించాను. ఇంటి యజమానే కొట్టాలంటారు కదా, అందుకని ఫస్ట్ టెంకాయ ఆయన చేతే కొట్టించానులేండి. టెంకాయ కొట్టి ఇద్దరం దండం పెట్టుకున్నాము. ఇంకా లోపలికి వెళ్ళి అర్చన చేయించుకోవాలి. టెంకాయ తీసుకెళ్ళమంటున్నాను మా అమ్మ. అన్నీ పర్ఫెక్ట్గా చేయించింది దగ్గరుండి. గణేశుడి దర్శనం, ఇంకా మెయిన్ ఈయన లోపల పూజారి. అన్నీ అర్చన అంతా అయిపోయింది. అదిగోండి నాకు అర్చన చేసిన తర్వాత అమ్మవారి కుంకుమ అండ్ కొబ్బరి చిప్ప ఇచ్చాడు, పువ్వులు. ఇది కుంకుమబళ్ళు ఎత్తుతారు. ఆ కుంకుమబళ్ళు ఎత్తిన కుంకుమ ఉంటుందన్నమాట, ఆ కుంకుమే ఇచ్చాడు. చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోండి చక్కగా. ఇక్కడ ఇవ్వండి దారాలు కడతారు. ఇవేంటంటే పీడకల్లు అవి రాకుండా ఉండటానికి అమ్మవారి కుంకుమబళ్ళు ఎత్తినప్పుడు కుంకుమతో ముంచి ఆ ఎర్రటి దారాన్ని కడతారు. సో అందుకని మేము అందరం కట్టించుకున్నాము. పిల్లలకి వీళ్ళకి అందరికి మంచిది. ఏమైనా అంటే దడుపు జ్వరాలు ఇట్లా పీడకలలు రాకుండా ఉండటానికి అలా కడతారంట, మంచిదంట. సో అందుకని నేను కూడా కట్టించుకున్నాను. కానీ మా దగ్గర డబ్బులు తీసుకోవాలా, ఫ్రీగానే కట్టాడు. అర్చన మాత్రం డబ్బులు ఇచ్చేయించాలి. మా వారు కూడా కట్టించుకున్నారు. ఆయన మాకు బాగా తెలిసిన వ్యక్తి, మా చిన్నప్పటి నుంచి కూడా. సో అందుకని దర్శనం అయితే మంచిగా అయిపోయింది. దర్శనం అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. చూసారు ఎంత బాగుందో. ఇంకా మంచు పడుతూనే ఉంది.
కొండ మీద. మనసు ప్రశాంతంగా ఉంది. ఓకే బాయ్ బాయ్. అని మేము అంత ముందు వచ్చినప్పుడు అక్కడ ఉంది చిన్న ఆవు. అక్కడ నేను ఉంది ఈ వచ్చినప్పుడు గుడి ఆవు. ఎప్పుడు వీడియో తీయలేదు, ఇదే ఫస్ట్ టైం వీడియో. ఇవన్నీ నేను వచ్చినప్పుడు ఒడ్లు చిన్న మా ఆరబోస్తున్నారు పాపతో వీళ్ళంతా. వీడియో కూడా ఉంటుంది. సరే మనం అయితే లెట్స్ గో. బాయ్ బాయ్. ఇదండి మా ఊరు. ఇంటింటికి ముగ్గులేసి చక్కగా ఉంది. ఇది మా ఊరు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా ఈ వీడియో? ఖచ్చితంగా మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.